జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తే నాకు కావాలంటూ ఇద్దరు తండ్రులు గొడవ పడుతున్నారు. ఇంతకీ వాళ్ళెవరో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మానుల్ along with his team. గోంగూర తోటకాడ కాపు కాస కాదు అదేంటి జంటలు మారిని అప్పుడప్పుడు అలా మారాలని కోరుకోండి ప్లీజ్. భయపడ్డాడు లేకపోతే మొత్తానికి మారిపోద్దామని భయం వేస్తుంది. ఏమండి రాత్రంతా గోంగూర తోటకాడ చూస్తే మీరు రాలేదేంటి? నేను మన తోటకాడే ఉన్నాను కదే. మీరు మన తోటకి వెళ్ళారా? నువ్వే తోటకెళ్ళావే. నేను శివాజీ గారి తోటకి వెళ్ళానండి. శివాజీ గారి తోటకెళ్ళి నన్ను రమ్మంటే మా దగ్గర తోటలే అమ్మా, ఓన్లీ పంపు సెట్లే. ఏమండి శివాజీ గారు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చారా? అంటే ఇంతకు ముందు మళ్ళీ వచ్చారా? రష్మి అక్క చూడండి, ఈ వయసులో అంత చిన్నపిల్ల ఎలా కనిపిస్తుందండి? ఏమోనే, వచ్చినప్పుడు చూడగానే బొక్కలు కొరికేసి ముద్దు పెట్టాలనిపించింది నాకు కూడా. అవునా? ఈ రోజు ఖుష్బు గారు కూడా చాలా చిన్న పిల్లలా ఉన్నారండి. నమస్తే మేడం అంతా పెట్టుకుని నేను మీకు చెప్పడం మర్చిపోయాం. మీ ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్. మా ఇంట్లో ప్రేమ ఒప్పుకోలేదు, అందుకే బయటకు వచ్చేసి చేసుకున్నాం. ఎవరింట్లో ఒప్పుకోలేదు? మా ఇంట్లోనే ఒప్పుకోలేదు. ఎందుకంటే మా నాన్నకి చెప్పే ధైర్యం లేదే, నువ్వే వెళ్ళి చెప్పు అన్నాను. ఇది వెళ్ళిపోయి అటు తిరిగి మామయ్య మీ అబ్బాయి కావాలంది, ఆయన ఒప్పుకోలేదు సార్. అందుకే ఏదైనా ప్లాన్ చెప్పవే. ప్లాన్ ఆల్రెడీ చెప్పా. ఏంటి? మావయ్య నీకు మనవడు పుట్టాడు అని చెప్పా, వస్తున్నాడు. మనోడు ఎక్కడి నుంచి వస్తాడే ఇప్పుడు? కొడుకు కోసం పెద్ద కష్టపడాలా ఏంటి? ఒకటి ప్లాన్ చేసా. అవునా? అంతేగా. సర్లే, కొడుకుదేముందండి, ఎవరో ఒక పిల్లాన్ని తీసుకొచ్చి ఇదే పిల్లాడంటే మా నాన్న తీసుకొస్తాడు, ఆస్తి రాసిస్తాడు, అంతే కదా. స్పీడ్ తీసుకున్నాయి, నా కొడుకు పుట్టాడు అయ్యారు. ఒరే కంగ్రాట్స్ రా, నీతో చాలా పని ఉంది. టయానికి వచ్చాడు, దావే. సున్నుండా ఇచ్చుకో ఓ భామా, ఇచ్చిన గుండె పుచ్చుకో నా భామా. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, చేసుకోవాల్సి వచ్చింది సార్. ఇది మా ఇంట్లో ఎవరికి నచ్చలే, అందుకే మేము బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాం అనమాట. అయినా నాకు ఈ కొంపేం నచ్చలేదు. ఈ అద్దె కొంపలో 10 రోజులు ఉంటాము. నాకు సొంత ఇల్లు కావాలి. మీ నాన్నతో ఏది చెప్తారో నాకు తెలీదు. ఎలాగైనా ఆస్తి మొత్తం మన పేరు రాయాలి. దానికో ప్లాన్ వేసా. నాన్న నీకు మనవడు పుట్టాడు అన్న ఆనందం వస్తాడు, ఆనందంలో ఆస్తి మొత్తం రాసేస్తాడు. అయ్యారు దుర్గారావు ఏంట్రా విషయాలు? స్వీట్ తీసుకున్నా. ఏంటి విశేషం? నా కొడుకు పుట్టాడు. నాకు కొడుకు పుట్టాడు. నీ కాదు, నాకు కొడుకు పుట్టాడు. వాడు కొడుకే మన కొడుకు అని మా నాన్నకు చెప్దాం, ఆస్తి రాయించేద్దామే. గుడ్ న్యూస్ చెప్పావు, నీతో పని ఉంది ఇట్రా. అరే నా మాట ఇన్రా, ఒక్క రోజుకి ఈరా, నీ దండం పెడతాను రా. ఒక్క పూటకి మా నాన్న వస్తాడు, రాగానే చూపెడతాడు, ఇచ్చేస్తాను. ఒక్క పూటకి ఈరా. ఒక పూట ఎత్తానికి వేరే వస్తువు కాదయ్యా, నా కష్టజీవయ్యా. నువ్వే కష్టపడ్డావులేరా. కావాలంటే 10,000 ఇస్తాను. మరి 10,000 ఏందండి? 50,000. ఎక్కడా నా మనోడు ఎక్కడా? వీడే నా మనోడు. వీడికి అచ్చు నా పోలికలు వచ్చినీరా. నీ పోలికి రావటం ఏంది? మా నాన్న పోలికలు రాక ఎవరు పోలికలు వస్తారా? కొడుకేరా. లోపలికి వెళ్ళి స్నానం చేయిపో. పిల్లంటే ఎత్తి ఎక్కడికి రా? ఏం లేదండి, పాపం పక్కింటి వాళ్ళకు పిల్లలు లేరు, పాపం పిల్లోడు ఇద్దామని. తొందరగా తీసుకురా, సరేనా? పో. నీకు లీడ్ ఇచ్చాను చూడు, నాదిరా బుద్ధి తక్కువ. దుర్గారావు ప్లీజ్ రా, ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు. ఒకసారి రోజుకి 2,000 ఇస్తాను, గంటే ఇస్తారుగా. ఇస్తాను రా. ఓకే. శివాజీ గారు వాళ్ళమ్మ ఖుష్బు గారు నాకు అన్యాయం జరిగిపోతుంది. ఈడేదో తప్పులు చేస్తాడు. 2,000 అంటాను, వాడు వద్దంటాడు, ఏదో చేస్తాడు. అమ్మో అది కాదే, నువ్వు ఆడోళ్ళు వెనకాల తిరుగుతావని నాకు తెలుసు, కానీ ఆఖరికి ఎక్కడా పండంటే నా మనవాడు ఎక్కడ్రా? నా పనోడు చేతిలో ఉన్నాడు. ఏంట్రా పనోడు చేతిలో నా మనమన్ని పెడతావా? చూడు వాడి దరిద్రమైన ఫేసు. నిజం చెప్పు, వాడికన్నా దరిద్రంగా ఉన్నాను నేను. అంటే అది అరే మనవాడా, ఒక్కసారి తాత మీద సుస్సుపోయిరా. ఈ టైంలో వాడు చూసిపోయాడు, కాళ్ళనే నాకు వస్తుంది, పోయమంటారా?
సరే రా నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతా. వెళ్ళినన్న ఇగో జాగ్రత్త చూసుకో. ఓలమ్మా నువ్వు ఏడు పాపేవనుకో రష్మి ఆంటీ దగ్గర తీసుకెళ్తాను, నువ్వు ఇంకా ఏడు పాపేవనుకో ఖుష్బు అత్త దగ్గర తీసుకెళ్తాను. నా బంగారం ఏమైంది నానా? రే ఆ పిల్ల దగ్గర నీ కొడుకేగా? నా కొడుకే నానా. ఆడెందుకున్నారా మరి? పాప పిల్లలు లేరు నాన్న, అందుకే అప్పుడప్పుడు మన కొడుకుని తీసుకెళ్లి ఆడిపించుకుంటా ఉంటది. పిల్లలకి అలా అలవాటు చేయకూడదు, పోయి తీసుకొని రాపో. నేను తీసుకొస్తాను నువ్వు పో. ఒకసారి ఇటు ఇయ్యి. ఏయ్! నా కొడుకు నేను నవమాసాలు మోసి కానీ పెంచిన కొడుకండి. వాళ్ళ అమ్మ పెంచాలి. ఏమండి? ఏమే రా. ఏమండి పొరపాటును కూడా కొడుకు వాళ్ళకి ఇయ్యొద్దు, సరేనా? ఒరే పండు నా మనమడు ఆమె చేతిలో ఉన్నాడు. ఆమె చేతిలో నేను ఇచ్చానన్నా. ఎందుకురా? నీ కోడలు చూసావా? ఆ. చూసి భయపడిపోతున్నాడు కొడుకు. ఒరే పిల్లల మీద మమకారాలు పెంచుకుంటారా, పక్కింటోళ్ళు వెళ్ళి తెచ్చి అమ్మా. సరేనన్నా తీసుకొస్తాలే. నీకు చెల్లి కావాలా తమ్ముడి కావాలా? చెల్లి కావాలంట. 5 నిమిషాలు బాబుని నేను ఇవ్వను. నేను ఎందుకు ఇస్తా? ఒక 5 నిమిషాలండి. జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొచ్చేస్తానండి. సరే, రాకపోతే మీరే రండి 5 నిమిషాల్లో. ఉల్లుల్లుల్లు, ఉల్లుల్లుల్లు. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత 5వ పుట్టినరోజు రోజు వాడు కేక్ కట్ చేపించి అప్పుడు ఆస్తి రాసి వెళ్తా అంటున్నాడు మా నాన్న. ఒక్కరోజు ఓపిక పట్టు. ఒకరోజు 5 సంవత్సరాలు చేశారు. ఒక్కరోజు ఓపిక పట్టు, ఆస్తి నా పేరు మీద వచ్చింది, అప్పుడు నీ జీతం కూడా పెంచేస్తా. ఓకే థ్యాంక్ యూ. సర్లే ఆగు. 5 సంవత్సరాలు వచ్చి నడవాలని తెలియదా? ఇంకా ఎలా వస్తున్నావు? మీ నాన్న నేర్పిలేదా? అంతా ఈడి వల్లే. 1వ సంవత్సరం రోజు మా నాన్న పోతానన్నాడు, అప్పుడే వెళ్తావా తాత? ఉన్నాడు ఇగో ఈసారి తాతగాడికి వెళ్ళినప్పుడు ఉండు తాత అనొద్దు, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చేసాను. ఏయ్ నోరు మూయ్. ఏమైందిరా? నాన్న కొడతాడమ్మ, నువ్వు పెట్టుకోమ్మ బాగుంటది. ఏంటి 5 years లో మీ హోమ్ ప్రొడక్షన్ జరగలేదా? ఏమండి ఏంటండి? బాబు ఏడుస్తున్నాడు. అమ్మ బాగుంటది. అలా అనకూడదు. అలా వెళ్ళు. ఈ రోజు పుట్టినరోజు. రే ఏంటి ఈ రోజు మనోడు పుట్టినరోజా? మర్చిపోయావా? 5 సంవత్సరాలు బట్టి వరుసగా చేస్తున్నావు కదా, ఈ రోజే పుట్టినరోజు. ఏమండి ఈ రోజు ఆస్తి రాసిస్తా అన్నాడుగా. గుర్తుంటలేవే నాన్నకి? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నాన్నకి పెట్టురా, నాన్నకి పెట్టు. నాన్న ఇటున్నాడు, నాన్నకి పెట్టు. నాన్న పక్కింటి అంకుల్ వచ్చి తినండి. అమ్మ పక్కింటి అంటే వచ్చి తినండి. తినేసర్లే. ఇప్పుడు తాతయ్యకి పెట్టు. తాతయ్య పక్కింటి తాతయ్య వచ్చి తినండి. కుక్కల కన్నా ఏనంగా తిన్నారు కదరా. నాన్న ఆస్తి రాశాను రా, ఆస్తి మొత్తం నా మనమడి పేరు మీద రాశా. మనమని మాత్రం జాగ్రత్త చూసుకోరా. తిక్క తీరిందా? వాడికి అలాగే అవ్వాలి నాన్న. రాసావా ఆస్తి? రాశాను రా. ఎవరి పేరు మీద రాసావు? మనోడి పేరు మీద. అది కాదు నాన్న నీకు. సరేలే నువ్వు. మీకు మంచిగా అయిందిగా. ఏమండి ఇప్పుడు ఆస్తి అంతా ఏడకపోతాడు, మన దగ్గరే ఉంటాడు కదా. రే నాన్నని గుర్తుపట్టావా? రే చిన్నప్పుడు ఉల్లులు నాడించాను, గుర్తుందా? నాన్నతోనే ఉంటావు కదా. ఊళ్ళి నాన్న. ఇప్పుడు మన ఆస్తి అంతా ఎవరి దగ్గర ఉన్నట్టురా? ఇప్పుడు ఏంట్రా ఆస్తి అంతా నీకొచ్చిందా? మర్యాదగా ఇక్కడ నుంచి పోరా, ఆస్తి మా పేరు మీద రాసి, లేదా చంపేస్తా. ఆ మాట్లాడాల్సింది నేను. 5 నిమిషాలు మీకు టైం ఇస్తున్నా. మర్యాదగా ఇక్కడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ఈ ఆస్తి అంతా నాది. పోరా, నీలాంటి నా ఆస్తి రానుకుని నేను చూసుకుంటా. మీరు బాగా అనుభవించండి. నాన్న నువ్వు నా కొడుకు. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, బాగా చేశారు, అందరు బాగా చేశారు, అందరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఖుష్బు మ్యామ్, ఇస్మార్ట్ ఇమాన్యుయల్ టీమ్ స్కిట్ బాగుంది, వెరీ నైస్. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 17 out of 20.